స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధి కోసం ఆయా పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి పరస్పర ఆరోపణల కారణంగా వాగ్వాదానికి దారితీసి గ్రామ సభల సమస్య. ఎస్సీ ఎస్టీలో ఉప కేటగిరీలను సృష్టించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం. సభలలో ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపై వెనువెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు. ఏర్పేడ్లోని శ్రీ వ్యాసాశ్రమంలో 4వ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల భోజనశాలను కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ. గ్రామాల అభివృద్ధి కోసం ఆయా పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి సర్కార్ అజెండా తీసుకుంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో తహసీల్దార్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. అయితే గ్రామంలో వైసీపీ టీడీపీ నాయకుల పరస్పర ఆరోపణల కారణంగా వాగ్వాదానికి దారితీసి గ్రామసభ రసాబసగా మారింది. రెవెన్యూ రికార్డులలో ఉన్న ప్రతి రైతుకు పరిహారం అందాలని, లేదంటే గ్రామంలో ఏర్పాటు కానున్న సిబిఐసి ప్రాజెక్టుకు గ్రామ ప్రజల సహకారం ఉండదని చెప్పారు. ప్రజలకు గ్రామ సభలో జరగని న్యాయం మరెక్కడా జరగదని వైసీపీ నాయకులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల ప్రభాకర్, ఇన్నమాల వెంకటాద్రి గ్రామ సభలో డిమాండ్ చేశారు. అలాగే జోక్యం చేసుకున్న టీడీపీ నాయకులు తిరుమూరు మురళి, వాటంపేటి చెంగలరావు, ఇన్నమాల అనోన్ మాట్లాడారు. ఓ సర్వే నంబర్లో ఉన్న పేర్లలో అర్హులెవరో అనర్హులెవరో అంతుపట్టడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని అవి ఎలా వచ్చాయో తెలియడం లేదన్నారు. కొత్తపట్నం రెవెన్యూ రికార్డు మొత్తం గోల్మాల్గా ఉందని, కోట్ల రూపాయలను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నట్లుగా ఆరోపించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో గ్రామసభ రసామసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునరావు, సర్వేయర్ రాంప్రసాద్, సర్పంచ్ తిరుపాలయ్య, విఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. 3 టీంలు ఇచ్చేశారు. ఆ 3 టీంలు ఇచ్చిన దాని ప్రకారం ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, ఎంత డికెటివ్ రకరకాలుగా ఇంకా వాళ్ళ దగ్గర ఆధారాలు ఎఫ్డిస్ నంబర్లు ఏదో ఇచ్చినారు కదా, ఆ ఎఫ్డిస్ నంబర్లు ఇచ్చినటువన్నీ ఒక్కసారి ఆఫీస్ రికార్డు వెరిఫై చేసి పోవు. మొన్న 7 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు. నేను ఆ రోజు కూడా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే, సార్ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, దాంట్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్తే అప్పుడేం చెప్పారు సారు, అదే మీ ఫీల్డ్ కిందకి వస్తారు, మీ ఆధారాలు కూడా చూపించండి, దాని ప్రకారంగా డివైడ్ చేసి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో అదేవిధంగా డీకేటీ కానీ ఈ పట్టా ల్యాండ్స్ అంతా కూడా క్లాస్ చేస్తాం చెప్పారు. క్లాసిఫికేషన్ ఆఫ్ దట్స్ అది చెప్పింది. సరే అది ఓకే సార్. ఇప్పుడు మొన్న అదే విధంగా 3 టీంలు వచ్చాయి. 3 టీంలు ఫీల్డ్ మీదకి వెళ్ళారు. ఫీల్డ్ మీదకి వెళ్ళి యాజ్ ఈజ్గా ఎవరైతే రైతు ఉన్నారో ఆడ మన యొక్క సర్వేర్స్ అదేవిధంగా అందరూ టీం అంతా కూడా చూసి విజిబుల్ చేసినటువంటి సర్వేని మీరు అక్కడికప్పుడే క్లాసిఫికేషన్ చేసేస్తే ఈ రోజు ఈ బాధలు లేవు కదా. ఇప్పుడే మళ్ళీ ఎత్తుకోడా, మళ్ళీ అర్జీలు మా డీటీ గారు ఏం చెప్తారు, మళ్ళీ అర్జీలు మళ్ళీ మేము తీసుకుంటాము, మళ్ళీ మేము అదే పని చేసుకుంటా పోతాం. అంటే ఈ ఒకసారి మీరు చెప్పానండి, గ్రామ సభలో జరగని న్యాయము ఇండివిజువల్ గా ఎవరికి జరగదా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గ్రామ సభలో జరగని న్యాయం ఇండివిజువల్ గా అయితే జరగదు. మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ మేము చెప్తున్నాం సార్, ప్రతి ఎకరానికి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు చూస్తున్నారు, బాగానే ఉంది, మంచిదే. మన యొక్క ప్రీతం ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా ఉన్నారు, మాకు కూడా బాగా మేమైతే యాక్సెప్ట్ చేస్తాం, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ మీరు అధికారులు చేసేటువంటి కొన్ని లోపాల వల్ల మా రైతులు దెబ్బతింటున్నారు. ఈ రేంజ్ మొన్న చెప్పుకొని వచ్చి కలెక్టర్ గారు చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పనికి వచ్చి గ్రామ సభను పెట్టారు. ఈ గ్రామ సభలో ఏం చేస్తారు, అయా గ్రామ సభ జరిపింది, ఆ రోజు అంత పేర్లు మొత్తం చెప్పేసాము, ఇదే విధంగా ఉంటాయి లిస్ట్ అని చెప్పి మీకు 450 ఎకరాలకి మళ్ళీ అనాథీనం అని చెప్తే మేమైపోవాలా, మా రైతులు ఏమైపోవాలి చెప్పండి. కాబట్టి దయచేసి మొన్న ఇచ్చిన ఆధారాల ప్రకారంగా డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఎవరైతే డీకేటీ ఉందో మన సోదరులు చెప్పినట్టు ఒరిజినల్ డీకేటీయా డూప్లికేట్ అన్ని కూడా చేయండి. తీసి
ఎవరెవరు చెప్పండి, వాళ్ళు ఒరిజినల్ కాదా డూప్లికేటా, వాళ్ళు కోర్టుకు పోతారు సార్. నాకు అనుకో నా డూప్లికేట్ మీరు చెప్పారు, నేను కోర్టుకు పోతా. నాలో జెన్యూన్ ఉంటాయి, లేదా కాము నోరు మూసుకుని కాముగా ఉంటా. అంతేగాని ఈ విధంగా అయితే మాత్రం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఏపీఎస్ఐ మొత్తం పడిపోయింది. ఒక డీకేట్ మీ యొక్క పట్టాల్లో మీ పేరులే లేవు. చెప్పండి, ఈ రోజు గ్రామ సభ చెప్తారు, వీడియో పెడతారు, ఇంకోటి చేస్తారు. అయిపోయిన గ్రామ సభ ఆ రోజు ఇచ్చేస్తారని చెప్తారు. దయచేసి మా మల్లికార్జున డీడీ గారికి అన్ని తెలుసు సార్. మీరైతే కొత్తగా వచ్చారు సార్. మీ సార్కి ఎందుకంటే చాలా సంవత్సరాలు ఈ యొక్క మండలంలో చేసిన అనుభవం ఉంది. ఆడేగా చేశారు, డీటీగా చేశారు. మొత్తం మా పంచాయతీలో అను ఈ ఊర్లో డీడీ గారు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఏ రికార్డులో మాన్యువల్ రికార్డులు ఉన్నాయి, అదే విధంగా ఇంకా వేరే రికార్డ్స్ ఉన్నాయి, అన్ని మా 90. అంతేగాని చూపిస్తారు. మొత్తం ఇప్పుడు క్లీన్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు. లేదు సార్, అదే చూపిస్తారు. ఇప్పుడు మాకు మీరు అనుకున్నారు సార్, మీకు ఓకే, కానీ మాకు డివైడ్ చేసిందండి. డివైడ్ చేసి పక్కన పెట్టండి. అదే కదా చెప్తుంది. అసలు ఏమో పట్టాలే ఏమి లేవు, బలపరిచండి. దాన్ని మేము పోయి షార్ట్ అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రేపు ఆర్డీఓ గారు వస్తారు, ఏమైనా ఉంటే చెప్పండి. తర్వాత కూడా కలెక్టర్ గారు కూడా వస్తారు. ఆ లోపల మేము ఏం చేస్తామంటే సపరేట్ చేశారు. గ్రామ సభలో అయిపోయిన తర్వాత ఏడగానే మనకి న్యాయం జరగలేదనుకో, మీరు ఒక్కొక్కరు ఆ రౌండ్ మామ తిరగాల్సిన, ఇంకో ఆయన పాపను తిరగాల్సిన, ఇంకో సేన వీళ్ళందరూ తిరుక్కొని వాళ్ళు వాళ్ళ యొక్క మొత్తం టోటల్ భూమి తిరిగిపోతుంది. దీని తిరిగిందే సరిపోతుంది వాళ్ళకి. కాబట్టి దయచేసి మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ మొత్తం టోటల్ ఇక్కడ క్లియర్ చేస్తేనే అంతా బాగుంటుంది సార్. లేకపోతే లేనిపోని అవస్థలు మా డీడీ గారు చెప్పినట్టు ఏం చెప్పారు, ఇప్పుడు ఏపీఎస్ఎన్ పడిపోయినా మీ పేర్లే లేకపోతే మేమేం చేసాం రికార్డ్ చూసాను. బాగా యూనిటీగా జరిగింది. మీ యూనిటీగా అయితే న్యాయం జరగదు. మీ ఇష్టం ఈ గ్రామ సభ చేసుకోండి, మాకేం అభ్యంతరంలే. మీ అందరూ ఆమోదిస్తే మేము కూడా ఉంటాం, కూర్చుంటాం. పట్టా ఉంటే అది కూడా లేకుండా ఆ పుస్తకం ఇచ్చినారు, అంటే పేర్లు నమోదు చేసినారు. ఇది గౌరవ పంచాయతీ ప్రజలు కూడా అందరూ కూడా చెప్తున్నా సార్, రాసుకోండి. 372 4వ బెన్నం రాష్ట్రంలో లేదా రిమార్క్ చూడు, ఈక్విటీ రాసుకోండి. 2019లో మన మండల డీలిస్ట్ సంతకం పెట్టింది. అదే డీలిస్ట్ నేను 2024లో తీశాను సార్. అయితే ఒక డీలిస్ట్ మండలానికి అంతా ఒకటే ఉంటుంది, డీలిస్ట్ 2 ఉండవు. కానీ పేపర్ సెట్ మారేది సార్. చూడండి సార్, చూడండి, నాకు ఒరిజినల్స్ ఉన్నాయి. ఆ మారింది. ఈ రేటింగ్ ఎట్లా వచ్చింది, దీనికి ఇన్ని పేర్లు ఎట్లా వచ్చేసి, ఇప్పుడు ఎట్లా వచ్చేసి ఒక డీలిస్ట్ లో ఒక మండల డీలిస్ట్ లో పేజీలు ఎట్లా మారిపోతాయి. ఇట్లా మారిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మండల అధికారులు డీలిస్ట్ చూసినప్పుడు, వెరిఫికేషన్ చేసినప్పుడు కొన్ని పేర్లు రావడం వల్ల, తప్పిపోవడం వల్ల ఒరిజినల్ బెనిఫిషియర్స్ మిస్టేక్ అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఫోర్జరీ చేసిన పేర్స్ కి ఎట్టు వచ్చాయి, డీలిస్ట్ లాగా పేర్లు ఎట్టు వచ్చాయి చూడండి సార్. ఈ రికార్డు తారుమారు అవడం వల్ల ఒరిజినల్ బెనిఫిషియర్స్ నష్టపోతున్నారు. ఇప్పుడు అదే వెంకటరమణ పేరు చిన్న అక్షరంతో రాయేస్తున్నారు అక్కడ. ఆ పేరు కనిపించగా ఇప్పుడుండే కోస్టల్ కారిడార్లో ఆ పేరు రాలా. ఈ విధంగా మన మండల అధికారులు కొంతమంది రాజకీయ నాయకులతో కుళ్ళెట్టి మండల రికార్డులతో నాశనం చేసి ఒరిజినల్ పేర్లు అమలు చేశారు. ఇది సార్ ఇక్కడ ఈ కొత్తపట్నం పంచాయతీ కోటమండలం జరుగుతున్న విషయం. రాసేసి ఈ పేజీని తీసేసి ఈ పేజీని ఎంటర్ చేశారు. ఇక్కడ వెంకటరమణం పేరుతో పాటు ఇక్కడ కూడా ఉంది. ఇది సిఐడి విచారణ చేసిన సార్ మా డీలిస్ట్ మీద. ఎందుకు కొలుకు రావట్లేదంటే ఇలాంటి దొంగలు ఎక్కువైపోయి, అది 300 దొంగతనాలు ఎక్కువైపోయి 372 మాకు పట్టా ఉంటే లిస్ట్ రాకపోవడం కారణం చూస్తే ఇది సార్ విషయం. అందుకని నేను మీకు ఈ సందర్భంగా కూడా ఈ ఎంజాయ్మెంట్ లో ఉంటే మీకు అర్జీలు ఇస్తారు, అవి పరిశీలించి ఒక్క ఒరిజినల్ బెనిఫిషియరీ కూడా నష్టం జరగకుండా ఒక కాంపిటీషన్ ఇప్పించాలని ఇంకొకటి ఏంటంటే డీకేటీని
760లో రికార్డు మా దగ్గర ఉన్న రికార్డు నోటీస్ బోర్డులో అంటీ లేదని అంటే నేను వెళ్ళిపోతాను నుంచి. గవర్నమెంట్ నోటీస్ బోర్డు ఎందుకంటే చెప్పండి. తర్వాత మీరు చెప్పారు కదా ఈ సర్వే నెంబర్ అటైంది ఆ సర్వే నెంబర్ అటైంది అనేది, అది తర్వాత సంగతి. ఇప్పుడు సర్వేలో ఉన్న సర్వే నంబర్లో ఎంజాయ్మెంట్ ఎవరున్నారనేది చదివి వినిపిస్తారు. వాళ్ళకి డీకేటీ పట్టాలు ఉంటాయా, నాకు డీకేటీ పట్టా ఉందని ఆల్రెడీ ఇచ్చున్నారు, అది కూడా నోట్ చేశాడు అతను. రిమార్క్ లో ఉన్నదాన్ని చదవరా, అదేదన్నా ఉంటాయా నాకు డీకేటీ పట్టా ఉంది అంటే కూడా రాసుకుంటాడు ఇప్పుడు. కాబట్టి ఈ సర్వే నంబర్ లో ఉన్నాయి, ఇవ్వండి డీకేటీ పట్టా ఉందనగానే అది ఒరిజినల్ కాదు, మేము వెరిఫై చేసుకుంటాం రికార్డు. కాబట్టి అనవసరం అందరూ మాకు ఇవ్వాలి లేని పరిస్థితిలో మేమైతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇలాంటి మేము ఇదే లాస్ట్ సార్. ఇది గ్రామ సభలు కూడా మేము రావు, మేము గ్రామ సభలు కూడా రావు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామ సభ పెట్టిన విధానం అంతా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కంపెనీలు కూడా మా సైడ్ నుంచి కూడా అందరూ కూడా యాక్సెప్టబుల్. అయితే మండల లెవెల్లో ఉన్నటువంటి రికార్డులు మొత్తం కూడా దొంగ రికార్డులు. అవి ఎవరు మార్చారు? మీ అధికారులే కాదా? మీ అధికారులు కాకుండా మా కొత్తపట్నం పంచాయతీ నుంచి కానీ ఎవరిని వచ్చి మార్చుకున్నారా? మరి ఈ రోజు మీరు గ్రామ సభ పెట్టి రికార్డులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వ భూమికి మీరు అమౌంట్ ఇచ్చేదానికైతే మేము యాక్సెప్టబుల్, సంతోషమే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ 2004-05లో అదే ప్రభుత్వ భూముల మీద ఇంద్రమ్మ పట్టాలు ఒక్కొక్కరికి ఎకరా ఇచ్చారు. కొంతమందికి ఎంతమందికి ఇస్తే 150 మంది దాకా ఇస్తే దాంట్లో 5 మంది 10 మందికి ఆన్లైన్ లో ఇంప్లిమెంట్ అయ్యింది, మిగిలిన వాళ్ళందరూ కావాలా. ఇప్పుడు అది మీరు ప్రభుత్వ భూమి కింద చూపిస్తే ఆ రోజు మీరు పట్టాలు ఇచ్చింది ఎందుకు మాకు 2004లో? అప్పటి నుంచి ఎన్నిసార్లు మేము అర్జీలు పెట్టుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదు? కానీ మరి దొంగ పేర్లు మాత్రం 100 కొద్ది ఎందుకు పెరిగిపోయినాయి? సార్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు దొంగ పట్టాలు ఉంది. ఒక సర్వే నెంబర్లో విస్తీర్ణము 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు పట్టాలు ఉన్నాయి. దాంట్లో జెన్యున్ నుంచి 10 ఎకరాలే, 10 ఎకరాలు దొంగ పట్టాలు. కాబట్టి 20 ఎకరాల్లో ఎవరు జెన్యునా ఎవరు దొంగ అనేది తేలడం లేదు. మీరు ఏదైనా ఏసీబీకి ఇచ్చిన రికార్డు ఏదో ఈ రికార్డు మేము ఫాలో అవుతున్నాము అని ఆ రికార్డు ఎత్తుకొని వచ్చి దాంట్లో ఉన్న పేర్లు చదివి వాళ్ళకి కాంపోజిషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. అంతేగాని మీరు వచ్చి గ్రామ సభ పెట్టి రికార్డులు ఇచ్చి ఆఫీసులో పెట్టుకొని మీరు ఎన్నిసార్లు చేసినా ఎక్కడ చేసినా గ్రామ సభ ఇది ఏ విధంగా జరుగుతుందా? మీరు ఒరిజినల్ రికార్డులు ఎత్తుకొని వచ్చి గ్రామ సభ చేస్తే సజావుగా జరుగుతుందని నా యొక్క మనతో. ఎస్సీ ఎస్టీలో ఉప కేటగిరీలను సృష్టించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పలువురు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాజాగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. బహుజన సమాజ్వాదీ పార్టీ ఈ బంద్ కు మద్దతు తెలిపింది. బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తిరుపతి జిల్లా కోటపట్టణంలో బీఎస్పీ నాయకులు నిరసన ముందుగా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితులను విడదీసే విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ షోడవరం సుధాకర్, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీజూరు సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ పోలయ్య, నాగరాజు, షణ్ముగం, రత్నాకర్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారత బంద్ని అనేక ప్రజాస్వామిక పార్టీలు బలపరుస్తూ ఉన్నాయి.
ఈరోజు భారత్ బంద్ అనేక ప్రజాస్వామిక పార్టీలు భారత బంద్ను పాటిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజ్యాంగంలోని వర్గీకరణని రాజ్యాంగ ప్రకారం ఉంచకుండా వర్గీకరణలో మరలా మాలలకి మాదిగలకి చిచ్చు పుట్టే విధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రిజర్వేషన్లు రద్దు చేసే కారణంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికి కూడా రిజర్వేషన్ విభజించే హక్కు లేదు. కానీ ఈ దేశంలో మనవాద పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ మోడీ ప్రభుత్వం కలిసి మాలల్ని మాదిగల్ని విడదీయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ ని వారు వర్గీకరణకు కోరుకున్నారు. అయితే అంబేద్కర్ గారు రిజర్వేషన్ ని ఉమ్మడిగా ఉంచమని ప్రకటిస్తే వీళ్ళు తమ యొక్క రాజ్యాధికారం కోసం వాటిని విభజించారు. అందుకే బహుజన సమాజ్ పార్టీ ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో ఎలా ఉందో రిజర్వేషన్లు ఉమ్మడిగానే ఉండాలని మేము కోరుకుంటూ ఈ పాత పట్టణంలో ఈ రోజు ఈ బంద్కి పిలుపునిచ్చాం. కావున అనేక ప్రజా సంఘాల వాళ్ళు, దుకాణదారులు, వాహనదారులు బంద్కు సహకరించి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ జై భీములు. ఈరోజు మన దేశంలో ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వెనకబెట్టుకొని నడుస్తున్న పార్టీలు ఎస్సీ మా కులాల్లో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఈ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ చేయడం చాలా తప్పు. దాంట్లో ఏ విధంగా అంటే ఈ రాష్ట్రంలో కొన్ని కులాలు అనేవి బీసీలో ఉంటాయి, కొన్ని కులాలు అనేవి ఎస్సీలో ఉంటాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ బీసీగా ఉన్న కులాలు అక్కడ ఎస్సీగా ఉంటాయి, అక్కడ ఎస్సీగా ఉన్న కులాలు ఇక్కడ బీసీగా ఉంటాయి. ఇది కేవలం కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని, కుల ఘర్షణలు ప్రయత్నం తప్ప మరేమీ కాదు. ఈ ప్రయత్నాన్ని అందరూ ఖండించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారసత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రఘురామయ్య, ఈవో పీఆర్డీ సికామణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో గ్రామ సభలకు సంబంధించిన వివరాలను పంచాయతీ సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలియజేయడం జరిగిందన్నారు. గ్రామ సభలలో ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపై వెనువెంటనే చర్యలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇది అనెక్సెప్ట్ వచ్చి కొత్తగా మనం మొత్తంని యూనిట్ మీటర్లో ఉంటుంది. అది పని పరిమాణం వచ్చి 8 మీటర్లు. ఆ పంచాయతీలో ఎన్ని మీటర్లో సిసి రోడ్డు చేస్తున్నాం. వేయాలి, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అంచనా విలువ మనకు అంచనా ఇస్తారు కాబట్టి ఎందుకు దొరవారసత్రం మండలంలో మరి మన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల ప్రకారం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను అనుసరించి మరి ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లతో, పంచాయతీ సెక్రటరీతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సూచనలు, సలహాలు, రేపు గ్రామ సభ ఎలా జరపాలి, మరియు యాప్ అప్లోడ్ ఏ విధంగా, దానికి సంబంధించిన వివరాలన్నీ ఎలా చేయాలి, ఇందుకు సంబంధించిన సూచనలు, సలహాలు, ప్రజలు విరివిగా పాల్గొనేది ఎలా, దాన్ని ప్రజలను మోటివేట్ చేయాలి అనే దాని గురించి ఈ వివరాలన్నీ మరి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇందులో అందరూ ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ అందరూ కూడా పాల్గొని, విరివిగా పాల్గొని గ్రామ సభను సక్సెస్ చేయవలసిందిగా వారి తమ సూచనలు, సలహాలు జారీ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని శ్రీ
వ్యాసనాశ్రమంలో 4వ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల భోజనశాలను కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం నాణ్యతగా ఉండాలని, పిల్లలకు రక్షిత మంచినీరు అందించాలని పలు అంశాలపై సూచిస్తూ ఆశ్రమ నిర్వాహకులను హెచ్చరించారు. అందులో చదువుతున్న 400 మంది విద్యార్థులకు మంచి విద్య అందిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమం నందు కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్లోరింగ్ మెరుగుపరచాలని, పిల్లలకు రక్షిత మంచినీరు అందించేలాగా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ ఉండేలాగా పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలని, పిల్లలకు ఆరోగ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక ఏఎన్ఎం ఏర్పాటు చేసుకోవాలన్నారు. తహసీల్దార్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలన్నారు. ఈ తనిఖీలలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ ఏర్పేడు భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఈసీఎల్ కంపెనీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వారు సిఎస్ఆర్ కింద చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులకు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను కంపెనీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, యాజమాన్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా తమ వంతు ప్రజోపయోగ సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ ప్రాధాన్యతగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, పలు కంపెనీలలో ఉపాధి కల్పించేలాగా పలు చర్యలు చేపడుతున్నారని, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్ నందు అవసరమయ్యే యువతకు, సదరు కోర్సుల నందు నిరుద్యోగ యువతకు, చదువు పూర్తిగా మానేసిన యువతకు శిక్షణ ఇచ్చి వారికి సదరు కంపెనీ నందు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ముందు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో ఉన్నాయి. బ్యూటిషియన్ కోర్స్ కానీ, ఇది కంప్యూటర్ లిటరసీ, వాటిని కూడా అదేవిధంగా ముందుకు తీసుకుపోతాం. మీరు ఎవరైతే నేర్చుకొని మీరు ఉన్నారో ఇతరులకు కూడా దాని గురించి చెప్పి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. Electrosteel Group. That time the company's capacity was 60,000 ton and the employment was about 800. And company has grown very well during this period. The support from the government government was good, goes without saying. In process, we are using that water only. Water doesn't give aesthetic pleasure. It's right. It is all dhua or dhul, everything is there. But still, within that, we try to do some good things. Notable few is that taking it to our RO plant and good water we are using in our manufacturing process. Waste heat recovery, the hot gases which has temperature of say 300 degree, 400 degree, 500 degree. You have two options. When you release them in the atmosphere, increase the temperature. They'll pollute the atmosphere.
Other way is they try to make good use of it. So we channelize them, recover the heat. With this heat, either generate power through steam. తను మాట్లాడారు సిఎస్ఆర్ మీద ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తున్నారు, పిల్లలకి డిజిటల్ ట్రైనింగ్, హెల్త్ క్యాంప్స్ చుట్టుపక్కల విలేజెస్లో, అదేవిధంగా వాళ్ళకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళలో స్కిల్ ఇది పెంచడానికి ట్రై చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై ఇష్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా గోశాల అదంతా పెట్టడం కూడా అది 50 ఎకరాల్లో చాలా మంచి విషయం అని చెప్పాలి. అదేవిధంగా తను ఏదైతే సోషల్ ఫారెస్ట్రీ చేస్తున్నారో ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ ల్యాండ్ ఏదన్నా బంజర్ భూమి చూసి ఫారెస్ట్ ఫ్రింజెస్లో ఖాళీ ఉంటుంది, దాని బట్టి దే కెన్ డెవలప్ సోషల్ ఫారెస్ట్. ఓకే, వీటన్నిటిలో ఆ ఊర్లు కూడా మనతో పాటు డెవలప్ అవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ఈ సిఎస్ఆర్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది నేను ఇలా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను, ఎక్కడ వెళ్ళినా కూడా చుట్టుపక్కల ఊర్లు మీరు రావడం వల్ల చుట్టుపక్కల ఊర్లకి అక్కడ ఏదైనా ఉద్యోగం, ఉపాధి, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులకి ఏదైనా బాగుపడినట్టయితేనే మీరు కూడా ఒక కంపెనీల కింద గ్రో అవుతారు. మంచి సిఎస్ఆర్ కింద మ్యాండేట్ ఉందో చుట్టుపక్కల ఊళ్ళలో మంచిగా కనుక చేసినట్టయితే వాళ్ళకు కూడా గుడ్ విల్ అనేది ఎప్పుడు ఆ ఒక కంపెనీ మీద ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు కూడా మీకు ఒక తోడ్పాటునిచ్చి మీ యొక్క కంపెనీని కూడా కంపెనీ పెరుగుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ఏదైతే జీవనోపాధి అనేది కూడా పెరుగుతుంది. ఝాన్సీ నైన్త్ క్లాస్ కరిష్మా. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో భారత బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 1వ తేదీన SC/ST వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ది రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి బంద్కు పిలుపునివ్వగా ఈ బంద్ ప్రభావం నాయుడుపేటలో ఎక్కడా కనిపించలేదు. ట్రైన్ల ప్రయాణం, బస్సుల ప్రయాణం యథావధిగా కొనసాగుతుంది. అలాగే పాఠశాలలు, కాలేజీలు ఎక్కడా స్వచ్ఛందంగా మూతపడకుండా కొనసాగుతున్నాయి. కాగా ఈ బంద్కు పలు SC/ST సంఘాలు, BSP పార్టీ మద్దతు ఇవ్వడం అందరికీ విదితమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల అభివృద్ధి కోసం ఆయా పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి పరస్పర ఆరోపణల కారణంగా వాగ్వాదానికి దారితీసి గ్రామ సభల సమస్య. SC/STలో ఉప కేటగిరీలను సృష్టించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. దొరవారిసత్రం మండలం MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం. సభలలో ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపై వెనువెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు.
అనాథాశ్రమంలో 4వ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల భోజనశాలను కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.